మనుషులు సాధారణంగా ఏమని కోరుకుంటారు? నా జీవితం బాగుండాలని కోరుకుంటారు. తర్వాత నేను దీవించబడాలని, నేను రక్షించబడాలని, నేను ఆశీర్వదించబడాలని, గొప్ప పేరు సంపాదించాలని, గొప్ప జ్ఞానాన్ని సంపాదించాలని, 10 మందిలో మంచి పేరు సంపాదించాలని అందరూ కోరుకుంటారు. కానీ అందరి జీవితం అలాగే ఉండదు. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క దశలో మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనము చూసినట్లయితే గలితీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మరిక మనుషుడు మరిక ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే ఏదైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మనం ఎప్పుడైనా మంచి కోరుకుంటే మన జీవితంలో కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా మనం చెడు కోరితే మన జీవితంలో కూడా చెడు జరుగుతుంది. అయితే సాధారణంగా ప్రతి మనిషి శరీరాశ, నేత్రాశ, జీవడంబం అనేటువంటి ఈ లోకాశలు ఉంటాయి. అయితే ప్రియమైన వారా, శరీరాన్ని బట్టి విత్తువాడు మరిక క్షయమైనటువంటి పంటను కోస్తాడు. అంటే అదే ఆత్మని బట్టి విత్తువాడు నిత్య జీవం అని పంటను కోస్తాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే కాకుండా దేవుని విషయాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క రక్షణను గురించి మనము ఎప్పుడు ధ్యానిస్తూ, ప్రకటిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. విశ్వాస జీవితంలో ఎవరైతే ముందుకు సాగుతారో, విశ్వాస జీవితాన్ని ఎవరైతే అభివృద్ధి చేసుకుంటారో వారి జీవితం బాగుంటుంది.